దండం పెడతాను. దయచేసి ఇదంతా ఇక్కడితో ఆపే సమంత. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ అందులో ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో ఎలా తెలుసుకోవాలి? నువ్వేం చెప్పదలుచుకున్నావో డొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్గా చెప్పు. అప్పుడు నేనేం చేస్తానో నీకు చెప్తాను. సమంత, రాణి నన్ను పెంచిన అక్క అని నీకు తెలుసు. అమ్మలా నన్ను చూసిందన్న విషయం కూడా నీకు తెలుసు. తను ఎంత మంచి మనిషో నీకు కూడా అనుభవం ఉంది. ఒకప్పుడు నువ్వు మా మీద కోపంతో హోటల్ నడుపుతున్నప్పుడు సాంబార్లో బల్లి వేశావు. అది సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది. అయినా సరే రాణి అక్క నీ మీద కేసు పెట్టకూడదని, నీ పరువు పోకూడదని నిన్ను కాపాడిన మంచి మనిషి. కానీ ఇప్పుడు మా అన్నయ్య గోపి విషయంలో నువ్వే ఇదంతా చేశావని అందరూ అనుకుంటున్నారు. అన్నయ్య చాలా సిన్సియర్. తను ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యడు. అన్నయ్యకి కోపం ఉందంటే నేను ఒప్పుకుంటాను, కానీ తను లంచాలు తీసుకునే తప్పుడు మనిషి అంటే మాత్రం నమ్మను. మా అన్నయ్య ఏంటో నాకు బాగా తెలుసు. అన్నయ్యని ఈ విషయంలో నువ్వు అనవసరంగా ఇరికించావు. ఇప్పుడు తన ఉద్యోగమే పోయే పరిస్థితి తీసుకొస్తున్నావని చెప్తున్నారు. ఇదంతా వద్దు. అది ఫేక్ ఎలిగేషన్ అని నువ్వే ప్రూవ్ చెయ్యాలి. మా అన్నయ్యని బయటికి తీసుకురా. అన్నయ్య అరెస్ట్ అయినందుకు అక్క ఎంతో బాధపడుతుంది. ప్లీజ్ సమంత, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అక్కని బాధ పెట్టకు. అన్నయ్యని విడిపించవా? ఇది చెప్పడానికైనా పిలిచావు? ఇదని తెలుసుంటే నేనసలు వచ్చుండేదాన్నే కాదు. అయినా నేనెందుకు క్షమించాలి? మీ అక్క నా విషయంలో ఎప్పుడో ఫేవర్ చేసిందని నువ్వు చెప్తున్నావు కదా, కానీ ఇప్పుడేం చేసిందో దాని గురించి నువ్వు ఆలోచించావా? ఆ రాణి చేసిన పని వల్ల, అది పెట్టిన కేసు వల్ల నేను 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నా మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉంది. మా ఇంటి పరువు పోతుంది, తను ఎంతో బాధపడుతుందని మా తాతయ్య మీ అక్కింటికెళ్ళి కేసు విత్డ్రా చేసుకోమని బతిమలాడుకుంటే కుదరదని మా తాతయ్య మొహం మీదే చెప్పేసింది. మీ అక్క మొగుడు రాధా పెద్ద హీరోలాగా నా భార్య జోలికి వచ్చిన వారిని నేనెవ్వర్ని వదిలిపెట్టనని శపథం చేశాడు. మరలాంటప్పుడు తెలియచెప్పాలిగా, పెద్దవారితో వైరం పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే మారతాయని. అప్పుడు నువ్వేనా అలా చెప్పి ఉండాల్సింది కదా. సమంత చాలా మంచిది, తనకే పాపం తెలీదు, నేను అక్కలా చూసుకునే మనిషి. మరలాంటి మనిషిని పోలీస్ స్టేషన్లో ఉంచడం ఏంటక్కా అని నిన్ను పెంచిన అక్కని నువ్వెందుకు అడగలేదు? కేసు విత్డ్రా చేసుకోమని దేవతలాంటి మీ అక్కకి చెప్పకుండా నీ కర్మ అని నన్ను వదిలేశావు. ఇప్పుడు మీ అక్క కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం రాయబారానికొచ్చావా? వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాధ పెట్టిన వాళ్లని అంతకింత బాధ చూపించకుండా నేను వదలను. ఇంక గోపి సంగతంటావా? అతను మీ అక్కకి సపోర్ట్గా ఉన్నాడు. మేం ఫ్యాక్టరీ మూయిస్తే తను తెరిపిస్తానని మీ అక్కకి మాటిచ్చాడు. మా అంతు చూస్తానన్నాడు. అలాంటి వాణ్ణి వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? చేతుల్లో అధికారం ఉంది కదా అని మీ అన్నయ్య రెచ్చిపోయాడు. కాని మాలాంటి వాళ్ళు తలుచుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ రాణి ప్రశాంతంగా ఉండదు. ఈ గోపి మనశ్శాంతిగా ఉండడు. ఆ కేసు ప్రూవ్ అవుతుంది. ఉద్యోగం ఊడిపోతుంది. రాణి కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు. అందులో ఎలాంటి మార్పు లేదు. ప్లీజ్ సమంత, వద్దు సమంత. నువ్వెలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మా అక్క ఏది కావాలని చెయ్యదు. ఆ రోజు నువ్వు ఆ పార్టీలో ఉన్నావని అక్కకి తెలీదు. నోర్ముయ్. నేను జైల్లో ఉన్నప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్ళి ఇవే నీతులు నువ్వెందుకు చెప్పలేదు? అంటే మీరంతా బాగుండాలి, మేమేమైపోయినా పర్వాలేదనే స్వార్థం మీకుంది. మీకే అంత స్వార్థం ఉంటే మీ మీద జాలి చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను బాధ పెట్టిన ఏ ఒక్కరిని చివరికి నీతో సహా ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి లెక్క సరిచేస్తాను. ఏంటక్క ఇది? నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన మనిషివి. అక్కడ నన్ను అమ్మగా పెంచిన మనిషి. మీ ఇద్దరి మధ్య విభేదాలొస్తే ఎలా అక్క? ఈ సమస్యకు
నేను ఎలా పరిష్కారం చూపించాలక్క? సిఐ గారు, గోపితో మాట్లాడాలి. మా తాతయ్య ఫోన్ చేశారు కదా? ఎస్ మేడం, సారా రూమ్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఓకే. ఏంటి గోపి, నువ్వు ఇలా అరెస్ట్ అవుతావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా? నువ్వు చాలా సిన్సియర్ అని సుష్మా నాకు చెప్పిందే. మరలాంటి నువ్వు కూడా డబ్బు కోసం కక్కుర్తి పడ్డావా? అయినా నీకేం తక్కువ గోపి? పోనీ నువ్వు రాణి దగ్గరున్నావంటే సరే, వాళ్లకేదో డబ్బులివ్వడానికి నువ్వు ఈ పని చేసావనుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు సుష్మతో ఉంటున్నావు కదా, అలాంటి వాళ్ళింట్లో ఉంటూ నువ్వు ఇలాంటి పని చేయొచ్చా? ముందు వెనక తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుకు సమంత. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఏంటి గోపి, నీకింకా వాస్తవం అర్థం కాలేదా? ఇలాగే మాట్లాడుతున్నావు. నువ్వు సిన్సియర్ అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇంత సిన్సియర్ అయి కూడా ఇంత సిల్లీగా ఒక లంచం కేసులో ఏసీబీ వాళ్ళు పట్టుకునేలా ఎలా చేశామో నీకింకా అర్థం కాలేదా? ఇది మాణిక్యమాడే నాటకం కాదు, మాణిక్యంతో నేనాడించిన నాటకం. నువ్వెందుకు ఇదంతా చేశావు? నువ్వు దేవతలా చూసే మీ అక్క నా విషయంలో దయ్యంగా మారింది. నా మీద కేసు పెట్టింది. నేను 3 రోజులు జైల్లో ఉండేలా చేసింది. ఆ దేవతకి సపోర్టుగా రాధాకృష్ణ నిలబడి మాతో సవాల్ చేశాడు. మరి చూస్తూ ఎలా ఊరుకోమంటావ్? అందుకే రాణిని మా కాళ్ల దగ్గరికి రప్పించడానికి ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాం. రాణి మా దగ్గరికి వస్తుంది అనుకుంటే నువ్వేమో రాణికి సపోర్టుగా వెళ్ళావు. నువ్వు మీ అక్కకి సపోర్టుగా వస్తే చూస్తూ మేమెందుకు ఊరుకుంటాం? అందుకే నీ చేతిలో పవర్ లేకుండా చేయడానికే నిన్నిలా ఇరికించాం. నిందలు వేయగలరేమో కానీ నిజమని నిరూపించలేరు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయి గోపి, కానీ ఆచరణలో ఉండవు. న్యాయం గెలవాలన్నా, నువ్వు నమ్ముకున్న సత్యం గెలిచి నిర్దోషిగా బయటికి రావాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. కేసుని విత్డ్రా చేసుకోమని మీ అక్కకి చెప్పు. నా తప్పేమీ లేదని ప్రపంచానికి చెప్పమను. పర్సనల్ పగల వల్లే నా మీద అన్యాయంగా కేసు పెట్టాను అని రాణిని ఒప్పుకోమని ఆ కేసు విత్డ్రా చేసుకోమను. అప్పుడు నీ మీద కూడా వచ్చింది నిందే అని ప్రూవ్ అవుతుంది. నువ్వు నిర్దోషిగా బయటికొస్తావు. యాజ్ ఇట్ ఈస్ నీ జాబు ఉంటుంది. లేదంటే నీ మీద పడ్డ నింద నిజమవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన మంచితనం మొత్తం మట్టిపాలవుతుంది. అది ఆలోచించుకో.